నమస్తే. నిన్న నుంచి కొన్ని ఊహాగానాలు బయటకు వస్తూ ఉన్నటువంటి సందర్భం కేసీఆర్కి నోటీసులు అన్నటువంటి అంశం. విద్యుత్ రంగంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేలాగా చేశాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ రేపో మాపో అరెస్ట్ అవుతాడన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భం. ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రాష్ట్రంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఒప్పందం ఏంటి, యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి దాంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి నిర్వాహకం ఏంటి అన్నటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు విద్యుత్ రంగ నిపుణులు మరి వేణుగోపాలరావు గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్, చాలా ఊహాగానాలు రావడం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన వేసినటువంటి నరసింహారెడ్డి గారు వేసినటువంటి కమిషన్లో మీరు కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి దీని సారాంశం ఏంటి? ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రంతో మన రాష్ట్రం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? ఇప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్కి వెళ్లకుండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో ఆ రోజు సమావేశం అయి జరిపి ఆ ఒప్పందాలు చేయించారు. ఆ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ మనం కొనాలంటే ఎంత ఛార్జీ అవుతుంది ఏంటి అనేది అవన్నీ ముందు నిర్ధారించుకోకుండానే చేశారు. తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆ ఛార్జీలని నిర్ణయించింది. అవి చాలా ఎక్కువగా ఉన్నాయని మన తెలంగాణ డిస్కామ్లు అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో పిటిషన్ వేసింది. అది పెండింగ్లో ఉంది. 2017-18 నుంచి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరా జరుగుతుంది తెలంగాణ డిస్కామ్లకి. అప్పుడు మొదటి సంవత్సరంలో 78% దాకా సరఫరా చేశారు. అది క్రమేణా తగ్గిపోయి 19% పడిపోయింది. 2022 ఏప్రిల్ నుంచి పూర్తిగా సరఫరా ఆఫ్ చేశారు. కారణం వాళ్ళు చెప్తుంది ఏంటంటే 3,000 కోట్లకు పైగా తెలంగాణ డిస్కామ్లు మాకు బకాయిలు చెల్లించాలి, సరఫరా చేసిన విద్యుత్కి వాళ్ళు చెల్లించట్లేదు, అందుకని ఆపేసామని. తెలంగాణ డిస్కామ్స్ అనేది అంత లేదు, దానికంటే తక్కువ ఉంది మేము చెల్లించాల్సింది అని వివాదం. అయితే వివాదం ఉన్న మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన మొత్తం అన్న వాళ్ళకి చెల్లించి సరఫరా చేయండి, ఇది తర్వాత న్యాయపరంగా తెలుసుకుందాం అనేది అలాంటి ఏర్పాటు కూడా ఏం జరగల. అందువల్ల వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఇది కూడా న్యాయ వివాదాల్లో ఉంది ఆ విషయం. అందువల్ల దీనివల్ల ఏంటంటే మనకు విద్యుత్తు తగ్గటం ఒకటి, పూర్తిగా ఆగిపోవటం ఒకటి జరిగింది. అంటే వాళ్ళతో చేసుకున్న ఒప్పందం వల్ల ఏం ప్రయోజనం లేకుండా పరిస్థితి వచ్చింది. ఈ వివాదాలని ఫైనల్గా సుప్రీంకోర్టులో తేలేదాకా ఎవరు ఇప్పుడు డిస్కామ్లు కూడా చేయగలిగిన పరిస్థితి ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏం కనపట్ల. ఏదన్నా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడుకుని ఏదన్నా ఒక సర్దుబాటు చేసుకుని వస్తే తప్ప, లేకపోతే ఈ న్యాయపరంగా వివాదాలు ఎప్పుడు తేలితే ఎవరో చెప్పలేము. అదొకటి. రెండోది, ఈ విద్యుత్తును తగ్గించడం వల్ల, పూర్తిగా ఆపేయటం వల్ల ఇది ప్రసారం చేయటానికి 1000 మెగావాట్ల విద్యుత్తుని ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ దాకా ప్రసారం చేయడానికి కేంద్ర ట్రాన్స్మిషన్ కంపెనీ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతో అప్పుడు కాంట్రాక్ట్ చేసుకున్నారు 1000 మెగావాట్లకి. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకి డబ్బు చెల్లించాలి, ఏది ఆ కెపాసిటీ వాడినా వాడకపోయినా. దాంతో ఏమవుతుందంటే వాడుకోని పరిస్థితి వచ్చింది. తక్కువ సప్లై చేయటం, పూర్తిగా ఆపేయటం. దాంతో వీళ్ళు చాలా 100 కోట్లు ప్రసార సామర్థ్యాన్ని వాడుకోకుండానే కట్టాల్సి వస్తుంది. 632 కోట్లు ఎంతో ఊరినారు, 2 సంవత్సరాలకి ఎంతో కట్టారు. ఇది కాకుండా ఇంకో తొందరపాటు నిర్ణయం ఏంటంటే ఇంకో 1000 మెగావాట్లకి ట్రాన్స్మిషన్ కెపాసిటీకి కాంట్రాక్ట్ చేసుకున్నారు. అంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇంకో 1000 మెగావాట్లు కొంటామని. కానీ వాళ్ళ నుంచి అదేం రాలేదు, అలాంటి పీపీఏ ఏం జరగలేదు. రెండోది, ట్రాన్స్మిషన్ కెపాసిటీ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ముందు పీపీఏ చేసుకోవటం ఒకటి విద్యుత్తు సరఫరా చేసేవాళ్ళు ఎవరినుంటే వాళ్ళతో. తర్వాత ఏ రాష్ట్రం నుంచి అయితే వస్తుందో ఆ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్తో నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఈ కేంద్ర ట్రాన్స్మిషన్ యూటిలిటీతో ఈ కెపాసిటీ కోసం చేయాలి. అలా అది రెండు ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా చేయటం వల్ల అది ఒక ఇరకాటం అయింది. మాకు ఇప్పుడు అక్కర్లేదు, వదిలేసుకుంటామంటే 272 కోట్లు కట్టమని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఇంకో కేసు నడుస్తుంది. అందువల్ల ఏంటంటే దీనివల్ల ఇప్పుడు వాళ్ళు తక్కువ సరఫరా చేయటం, పూర్తిగా ఆపేయటం వల్ల బయట మార్కెట్లో చాలా అధిక ధరలకే ఇన్ని సంవత్సరాలుగాను కొనాల్సి వస్తుంది. అది మ్యాక్సిమం 20 రూపాయల దాకా చెల్లించి కూడా కొన్నారు. అందువల్ల ఏంటంటే ఇది ఒక పెద్ద భారీ నష్టం. అటు విద్యుత్ వాళ్ళ దగ్గర నుంచి రాట్లా, ఈ ట్రాన్స్మిషన్ కెపాసిటీకి వాడుకోకుండా డబ్బులు చెల్లించడం 100 కోట్లు, మళ్ళీ మార్కెట్లో చాలా అధిక ధరలకు కొనటం. అందువల్ల ఏంటంటే ఇది సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటుతో రాజకీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవి. ఎందుకంటే ఇవి అధికారులు సరైన సలహా ఇవ్వాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు అన్ని విషయాలు తెలవకపోవచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని అబ్బాయి ఇందులో ఇది మంచిది చెడుది, మనకి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీనికంటే మంచి ఆల్టర్నేటివ్ ఉంది, ఈ పద్ధతులు చేసుకుని వినకపోతే అది వేరే విషయం.
అయితే అప్పటి ఎనర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు రెగ్యులేటరీ కమిషన్ TSERCకి లేఖ రాశారు, దీనివల్ల చాలా నష్టం వస్తుంది, అందువల్ల మీరు అనుమతి ఇవ్వద్దని కోరుతారు. అలాగే మరి ప్రభుత్వానికి కూడా చెప్పారు ఆయన, ఇంకా లేదా మిగతా అధికారులు చెప్పారా, చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ ఒప్పందాలు చేయించిందా అనేది రేపు ఈ మన ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్లో తేలొచ్చు. సార్ ఇట్లా ఈ ఒప్పందం చేసుకున్నటువంటి దశలో కేసీఆర్కి మీలాంటి నిపుణులు ఎలాంటి సలహాలు ఆయన అడగలేదా? కేసీఆర్ యొక్క నిర్వాహకంతో ఈ ఒప్పందం జరిగిందని అనుకోవచ్చా? కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు కనీసం అఖిలపక్ష సమావేశాలు జరిపే మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నాకు గుర్తున్నంత మటుకు ఆయన ఒక్కటి జరపల ఆల్ పార్టీ మీటింగ్. అక్కడ అధికారులకే చెప్పడానికి అవకాశం ఉందో లేదో తెలియదు. అందువల్ల ఇంకా వేరే ఎవరినో ఆయన సలహాలు అడగటం అనేది ఊహించడానికి ఆస్కారం లేదు. అన్నీ నాకే తెలుసు, నేను తప్పు చేయననే ధోరణితో ఆయన వ్యవహరించాడు. అది అందరిని ఎవరిని కన్సల్ట్ చేయాలి, లేకపోతే ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ఉన్న విషయాలు చెప్పి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ధోరణి లేదు. అది అలాంటి సాంప్రదాయం కూడా ఆయన ఏనాడు పాటించాల. ఓకే, భద్రాద్రి ప్లాంట్ సంబంధించినటువంటి విషయంలో కాలం చెల్లినటువంటి సబ్ క్రిటికల్ సంబంధించినటువంటి పరికరాలను వాడడం జరిగింది, దానివల్ల పర్యావరణానికి నష్టం ఉంటుంది అన్నటువంటి కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. దీనివల్ల ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అధిక భారం కూడా 300 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కొన్ని వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు సార్? ఇప్పుడు BHELకి ఆర్డర్ ఇచ్చారు, అక్కడ కూడా కాంపిటేటివ్ బిడ్ ఏం పిలవాల. అయితే అది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కనుక దానికి ఆర్డర్ ఇవ్వటం వల్ల ఇన్ ప్రిన్సిపల్ అభ్యంతరం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అయితే అది వాళ్ళకి ఇచ్చినందువల్ల ఆ ప్రాజెక్టు సకాలంలో సాధ్యమైనంత తక్కువ వ్యయానికి అమలు జరిగితే అది బెనిఫిషియల్. కానీ అలా జరగల, 5 ఏళ్ళు ఆలస్యమైంది. వాళ్ళు ఎందుకు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ రోజు ఉంది, కానీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కూడా అంతా అడాప్ట్ చేస్తున్నారు అప్పటికే, అప్పటి నుంచి. అది తీసుకోకుండా ఇది చెప్పడానికి ఆనాడు ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటి, ఇది రెడీగా ఉంది, దాన్ని ఇప్పుడు మనం తీసుకుంటే 2 ఏళ్లలోనే ప్రాజెక్ట్ పూర్తవుద్ది, ఉత్పత్తి ప్రారంభమవుద్ది, మనకి అవసరాలు తీరుతాయి, విద్యుత్ అవసరాలని ఆ వాదనతో చేశారు. అంటే వేరే వాళ్ళు ఎవరో ఆర్డర్ ఇచ్చారు ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి, అది వాళ్ళకి అవసరం లేదు తర్వాత అని వాళ్ళు వదులుకుంటున్న పరిస్థితిలో ఇది మరి అక్కడక్కడ ఎవరెవరి మధ్యన ఏమి అవగాహన కుదిరి అది చేశారో తెలీదు, కానీ వాళ్ళు బయటపడ్డారు. అది తెచ్చి ఇక్కడ పెడతాం వల్ల ఇది సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ ఈ రెండిట్లో ఏది వాడితే ఎక్కువ ఉపయోగం ప్రయోజనం అనేది ఒక కంపారిటివ్ అనాలిసిస్ కూడా చేసి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్కడ ఇంతవరకు ఎవరు చెప్పాల ప్రభుత్వం నుంచి కూడా. అంటే నార్మల్గా ఏంటంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడితే తక్కువ ఇంధన వ్యయంతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, అలాగే పొల్యూషన్ కూడా బాగా తగ్గుద్ది. సబ్ క్రిటికల్లో ఏంటంటే ఈ ఎక్కువ ఇంధనం వాడి తక్కువ విద్యుత్ ఉత్పత్తి, పొల్యూషన్ కూడా ఎక్కువ. అందువల్ల లాంగ్ టర్మ్లో చూస్తే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్రిఫరబుల్ అవుతుంది. అది ఇప్పుడు ఆ అంచనాలు ఏంటంటే అది ఎలా క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఏది ఎంత అవుతుంది అది చూసుకుంటే ఆ తేడా తెలుస్తుంది. అలాగే సోషల్ బెనిఫిట్స్ అంటే పొల్యూషన్ తగ్గుదల ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఏ టెక్నాలజీ వాడితే ఎక్కువ కాలం ఆ పవర్ ప్లాంట్ ఉపయోగపడుతుంది, దాని యూజ్ఫుల్ లైఫ్ స్పాన్ ఎంత ఎక్కువ ఉంటుంది అనేది, ఇలాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ కంపారిటివ్ అనాలిసిస్ చేయాలి. దాన్ని చేసినట్లేదు. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఏదో కోవిడ్ వల్ల 1 ఏడాది ఆలస్యం అయితే 1 ఏడాది అవుద్ది, 5 ఏళ్ళు అవుతుంది కదా. దీనివల్ల కూడా ఏమైంది, మనకు 2 ఏళ్లలోనే ఈ విద్యుత్ ఉత్పత్తి అవసరమైన పరిగణన మీద దీన్ని ఇచ్చారు ఆర్డర్. కానీ 5 ఏళ్ళు ఆలస్యం అయితే ఏంటి, ఈ విద్యుత్ ఉత్పత్తి జరగలేదు, మనకు అందుబాటులో కల. ఇక్కడ కూడా మళ్ళీ బయట కొనాల్సి వచ్చింది చాలా అధిక ధరకి, మళ్ళీ అది ఒక అదనపు భారం. ఇలాంటివన్నీ వచ్చినాయి. అలాగే భద్రాద్రి కూడా చాలా డిలే అయ్యింది, అది కూడా యాదాద్రి కూడా చాలా డిలే అయింది. డిలే అవటం వల్ల ఏమవుతుంది, 2 ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడి వ్యయం ఒరిజినల్గా DPR డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు వేసిన అంచనా వ్యయం మించి చాలా పెరిగింది. 35 to 37% ఒక్కో ప్రాజెక్ట్కి పెరిగింది. అంటే అది వేలల్లో ఉన్నది. అంత పెరగటం వల్ల ఏమవుతుంది, రేపు మనకి ఈ విద్యుత్ ఛార్జీలు వాళ్ళకి చెల్లించాల్సి చాలా పెరుగుతాయి. అదే కమిషను ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఒక భద్రాద్రికి సంబంధిస్తే ఒక 1800 కోట్లు డిజాల్వ్ చేసింది క్యాపిటల్ కాస్ట్ని. ఆ మేరకు మనకి ఛార్జీల రూపంలో భారం తగ్గుద్ది, కానీ ఆ 1800 కోట్లు కూడా ప్రజల సొమ్మే, అది నీళ్ళ పాలైపోయినట్టే. అందువల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ అదనపు వ్యయం, నివారించదగిన అదనపు వ్యయం అనేది ఆ భారం అంతా వినియోగదారుల మీద, రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. అందువల్ల ఇలాంటి
నిర్ణయాల వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాటిని ఇంకా పెద్ద తీవ్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాటిని సరిదిద్దలేని పరిస్థితి. అయిపోయింది, ఖర్చు చేశారు, వచ్చిన ప్రాజెక్ట్ ఏదో వచ్చింది, ఆ టెక్నాలజీ ఏదో పెట్టారు. ఇప్పుడు వాటిని సరిదిద్దాలంటే ఎవరు చేయగలిగిన పరిస్థితి ఏం కనపట్లేదు. అంటే ఈ ప్రాజెక్టులు పనిచేసిన అన్నాళ్ళ కాలం ఆ అదనపు భారాలని వినియోగదారులను ఎత్తిన కమిషన్ వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఎంత అలౌ చేస్తే అంత ఆ మేరకు అదనపు భారాలు పడతాయి. ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి ఈ థర్మల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ప్లాంట్ నిర్మాణంలో టెండర్లు పిలవకుండానే నామినేషన్లు వేయడం జరిగింది. ఇది నామినేషన్ కాదు, BHEL ఇచ్చేసారు నామినేషన్ మీదే. నామినేషన్ ఉంది, అది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూటిలిటీ కనుక వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చారు. ఇన్ ప్రిన్సిపల్ అభ్యంతరం చెప్పక్కర్లా, కానీ దానికి ఇవ్వటం వల్ల మనకు సకాలంలో ప్రాజెక్ట్ అమలు అయ్యిందా, సాధ్యమైనంత తక్కువ వ్యయంతో అయ్యిందా, ఆ రెండు జరగలేదు. దానివల్ల ఇలాంటి నష్టాలన్నీ మనకు వస్తున్నాయి. అవి దీర్ఘకాలికంగా కొనసాగే నష్టాలు, పైగా ఏదో 1 సంవత్సరం 2 ఏళ్లతో వదిలిపోయే కాదు. అంత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది ఈ సరైన నిర్ణయాలు తీసుకున్నందువల్ల. ఇప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఒప్పందంలో భాగంగా బయట దొరికేటువంటి యూనిట్ కాస్ట్ కంటే అక్కడ యూనిట్ కాస్ట్ ఎక్కువ పెట్టి కొనాల్సినటువంటి అవసరం ఏముంది అక్కడ అనేది ఒక అలా కాదు. కాంపిటేటివ్ బిడ్ పెడితే ఎవరు తక్కువకి ఇస్తామంటే వాళ్ళ దగ్గరే సెలెక్ట్ చేసుకుని PPA చేసుకునే పని. అవును, అది చేయలే. అది ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు రేపు నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు ముఖ్యమంత్రి వస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, మిగతా అధికారులు కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రభాకర్ రావు గారు, ఇంకొక ఆయన సెక్రటరీ, వాళ్ళంతా ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం, మాకు సంబంధం లేదు, మా స్థాయిలో తీసుకుంది కాదు, జనకో స్థాయిలో అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎందుకు తీసుకున్నారు అనేది. ఇప్పుడు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఈ మనకు విద్యుత్ రంగం సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు మీరు ఎక్స్పర్ట్గా? తెలంగాణ కానీ ఏ రాష్ట్రమైనా కానీ మనకి దీర్ఘకాలికంగా అంటే ప్రతి సంవత్సరం వచ్చే 5 ఏళ్లలో ఏ ఏడాది మన డిమాండ్ ఎంత పెరుగుద్ది, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కన్జ్యూమర్స్కి కొత్త కనెక్షన్ చేస్తాం, ఎంత పెరుగుద్ది, ఆ పెరిగిన డిమాండ్ని తీర్చడానికి ఎంత విద్యుత్ స్థాపక సామర్థ్యాన్ని, ఎన్ని మెగావాట్లు ఏ సంవత్సరం ఎప్పుడు పెట్టాలి, అలాగే వాటిని ఆ విద్యుత్తుని ప్రసారం చేయడానికి, పంపిణీ చేయడానికి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ని ఎంత పెంచాలి, వీటన్నిటికీ వేల కోట్లలో ఖర్చు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవాలి ఒకటి. రెండోది, మనకు విద్యుత్ డిమాండ్ అనేది రోజంతా ఒకే రకంగా ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి, ప్రతి వారం ఉంటుంది. సీజనల్గా కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, వేసవిలో ఎక్కువగా, వర్షాకాలంలో తక్కువగా ఇలా ఉంటాయి. అందువల్ల ఈ హెచ్చు తగ్గులు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రకరకాల విద్యుత్ మిశ్రమం మిక్స్ ఎలా కొంత సమతుల్యత ఉండేటట్టు టెక్నికల్గా సాధ్యమైన మేరకు అది చేసుకోవాలి. అంటే థర్మల్ విద్యుత్ అంటే 24 గంటలు రోజంతా ఉత్పత్తి చేసేది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది కొన్ని పరిమిత గంటలు, సోలార్ పవర్ తీసుకుంటే డే టైంలోనే వస్తుంది, సాయంత్రం 6 నుంచి 10 దాకా పీక్ అవర్స్, అక్కడ మనకు దొరకదు అది. అప్పుడేమవుతుంది, ఇది అవసరానికి మించి రెన్యూబుల్ ఎనర్జీ యూనిట్స్ PPL కానీ చేసుకుంటే ఇప్పుడున్న నిబంధనలు చట్టం ప్రకారం అది మొత్తం కొని తీరాల్సింది, అవసరం ఉన్నా లేకపోయినా, దాని రేటు ఎక్కువ తక్కువ అనే దాంతో సంబంధం లేకుండా. అలాగే మనకు థర్మల్ విద్యుత్ లభ్యమవుతున్నా సరే, దానివల్ల ఏంటంటే సర్ప్లస్ తేలితే థర్మల్ విద్యుత్ని బ్యాక్ డౌన్ చేయాలంటే ఆ ఉత్పత్తి చేయొద్దని, అంత మేరకు ఆ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయొద్దని చెప్పి వాళ్ళకి అంత మేరకు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించుకోవాలి 100 కోట్లలో. అదంతా మొత్తం ఈ బర్డెన్లన్నీ వినియోగదారుల మీద పడతాయి. అలాగే పీక్ అవర్స్లో సాయంత్రం 6 నుంచి 10 సోలార్ పవర్ లభ్యం కాదు, అందువల్ల మళ్ళీ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి. అందువల్ల ఇన్ని రకాల ఈ సమతుల్యత కానీ లేకపోతే, అంటే మనకి ఈ హెచ్చు తగ్గులతో ఉన్న డిమాండ్కి రకరకాల విద్యుత్ మిశ్రమానికి మధ్య సాంకేతికంగా సాధ్యమైనంత సమతుల్యత ఏదైతే మనం విఫలమవుతామో దానివల్ల అనవసరమైన భారాలు ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. అందువల్ల అలాంటిది లేకుండా ఆ సమతుల్యత సాధ్యమైనంత వరకు, ఎంతవరకు సాంకేతికంగా వీలుంటే అంతవరకు ఉండేటట్టు అవి తీసుకోవాలి. తర్వాత ప్రాజెక్టులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడి వ్యయం చాలా న్యాయంగా ఉండేటట్టు చూసుకోవాలి. విపరీతమైన పెట్టుబడి పెట్టేసి చేస్తే విపరీతంగా బర్డెన్స్ పడతాయి. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఏది, ఈ ఇంధనాల కేటాయింపు, బొగ్గు, న్యాచురల్ గ్యాస్, అలాగే వాటి ధరలను నిర్ణయించడం, వాటి మీద వేస్తున్న పన్నులు, ఇప్పుడు బొగ్గుకు సంబంధించి దాదాపు 10-12 రకాలుగా పన్నులు వేస్తుంది కేంద్రం. ఇప్పుడు బొగ్గు ఆ పన్నుల రూపంలో, తర్వాత బొగ్గు గనుల సంస్థలు, గ్యాస్ సంస్థలు ప్రభుత్వం, అలాగే రవాణా చేసే రైల్వేసు, వీటి నుంచి ప్రతి సంవత్సరం
వేల కోట్ల రూపాయలు డివిడెండ్స్గా కేంద్రానికి వెళ్తున్నాయి. వాళ్ళు ఒక్క పైసా ఇవ్వట్లా రాష్ట్రాలకు సబ్సిడీ కింద. అంటే ఆదాయం మేము సంపాదించుకుంటాం, సామాజిక బాధ్యతలు సబ్సిడీలు మీరు భరించాలనే పద్ధతిలో ఇవాళ ఈ ఫెడరల్ వ్యవస్థలో వక్రీకరణలు జరిగి కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి భారాలన్నీ పెరిగిపోతున్నాయి. దానికి తోడు మీరు వాడే విద్యుత్తులో కనీసం ఇంత శాతం రెన్యూబుల్ ఎనర్జీ కొనాలంటున్నారు. అది మనకు అవసరమా లేదా? ఆ శాతం దేని ప్రకారం నిర్ణయిస్తున్నారు? ఎవరిని సంప్రదించేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. రెగ్యులేటరీ కమిషన్స్ వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పీపీఎల్ చేయిస్తున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ కొనుగోలు. వీటి వల్ల ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి. బర్డెన్స్ పెరిగిపోతున్నాయి వినియోగదారుల మీద. మేము సబ్సిడీ ఇస్తున్నామని చెప్తా, సబ్సిడీ ఎక్కడిది? అది ప్రజల సొమ్మే. అందువల్ల ఈ సబ్సిడీలన్నీ ఇస్తున్నామని చెప్తా, ఈ సబ్సిడీలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి దగ్గర అయితే, ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే కొంటున్నామో చాలా అధిక ధరలకి, లేకపోతే కేంద్రం పన్నుల రూపంలో, అలాగే అటు బొగ్గు గ్యాస్ ధరలు కూడా చాలా నిర్హేతుకంగా చాలా అధికంగా ఉండేటట్టు కూడా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ రూపంలో పోతున్నాయి, కేంద్రానికి పోతున్నాయి, ప్రైవేట్ డెవలపర్స్కి పోతున్నాయి. అవన్నీ అంత ఎక్కువ అయ్యాక ఇప్పుడు సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. వాటన్నీ చేతుబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగానే సరైన విధానాలు అనుసరిస్తే ఇంత భారాలు పడవు, తగ్గించవచ్చు. ఇప్పుడున్న భారాలని బాగా గణనీయంగా తగ్గించవచ్చు. ఓకే సార్, మొత్తానికి ఛత్తీస్గఢ్లో 2014లో ఒప్పందం చేసుకుంటే 2017 వరకు అసలు కరెంటే ఇవ్వలేదు మనకి. 2017 నుంచి కేవలం ఒక 3 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కట్ అయిపోయింది. దానివల్ల ఆర్థిక భారం పడ్డది తెలంగాణ పైన భారీ ఎత్తున అనేది వినపడతాం. అదే ఇప్పుడు ఇందాక చెప్పింది అదేగా. అంటే ఒప్పందం చేసుకోగానే రెడీగా ప్రాజెక్టు ఉత్పత్తి చేసేది ఉంటే వెంటనే వస్తుంది. లేదు అది అమల్లో ఉన్నా లేకపోతే కొత్తగా టేకప్ చేస్తున్నా దానికి ఇవ్వాలి కదా గడువు, అమలు గడువు ఎంత అయితే అంత. ఆ పద్ధతిలోనే పీపీఎల్ జరుగుతుంది. అది ఓకే. మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు 19వ తారీఖు ఇచ్చేటువంటి రిపోర్టు నరసింహారెడ్డి గారి కమిషన్ మీకు చెప్పిన పాయింట్ లైన్స్లోనే ఉంటాయి. లేదు నరసింహారెడ్డి గారు అడిగిన దాన్ని బట్టి ఇంకేమన్నా నా దగ్గర ఉన్న సమాచారం కానీ, లేకపోతే వీటిలో ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటి నేను అర్థం చేసుకోగలిగిన మేరకు ఆయనకి సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏ సమాచారం తీసుకోవాలి, వాటిని ఏ కోణంలో విశ్లేషించాలనేది నాకేమన్నా అర్థమైంది ఉంటే ఆయనకి చెప్పగలుగుతాను. ఓకే. మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒప్పందం కావచ్చు, యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి ప్లాంట్ నిర్మాణం కావచ్చు, దీంట్లో అవకతవకలు జరిగేటువంటి పెద్ద ఎత్తున నిధులు గోల్మాల అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుంది సార్? దీంట్లో ఇప్పుడు న్యాయం తక్కువ ధరకి లభించే అవకాశాలు ఉంటే వాటిని వదిలిపెట్టి ఛత్తీస్గఢ్కి వెళ్ళాం. అవును, తక్కువ వ్యయంతో చాలా తక్కువ సమయంలో అమలు చేయాల్సినవి చాలా ఎక్కువ పెట్టుబడి వ్యయమైంది, చాలా ఆలస్యం అయిపోయింది సంవత్సరాల తరబడి. దీనివల్ల అన్ని నష్టాలు వస్తున్నాయి, అనవసరమైన భారాలన్నీ పడుతున్నాయి జనం మీద, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఉత్పత్తి చేస్తారు, సరఫరా చేస్తారు, దానివల్ల అవసరాలు తీరుగుతాయి. కానీ ఎంత భారం పెడుతున్నారు, అనవసరమైన భారం ఎందుకు పెడుతున్నారు అనేది సమస్య. అవి లేకుండా చేయాలి కదా. అధికారం ఉంది ప్రభుత్వానికి, అలాగే ఇవన్నీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆ అధికారాన్ని సద్వినియోగం చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే పద్ధతిలో చెయ్యాలి. అది అలా కాకుండా విపరీతమైన భారాలు పడే పద్ధతిలో ఇవాళ పరిణామాలు అలా వచ్చినాయి, ఈ నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల. అది ఇప్పటికే కమిషన్ ఏదైతే 24 మందిని విచారించింది, సిఎండి ప్రభాకర్ రావును సైతం విచారించడం జరిగింది 15వ తేదీ లోపల. ఎందుకంటే దీనికి అందరికీ కూడా మూల స్తంభమైనటువంటి మూలకారకుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఖచ్చితంగా మీరు లిఖితపూర్వకంగానే సమాధానం చెప్పండి, లేకపోతుంటే ఒకవేళ సమాధానం సంతృప్తిగా లేకపోయినట్టు మీరు ఫిజికల్గా ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందని చెప్పేసి కమిషన్ కూడా తేల్చడం జరిగింది. కానీ ఎందుకు దీంట్లో మాజీ ముఖ్యమంత్రి కొంత వెనకడుగు వేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు? ఆయన ఎందుకు వెనకడుగు చేస్తుందంటే మనం చెప్పలేం, ఆయనే చెప్పాలి. రెండోది ఏంటంటే ఇది ఎంక్వైరీ కమిషన్ హెడెడ్ బై ఏ ఫార్మర్ చీఫ్ జస్టిస్, అందువల్ల దానికి అధికారం ఉంది. అందులో ఎవరినైతే పిలిచి వాళ్ళ నుంచి వివరణ తీసుకుని సమాచారం తీసుకొని అడిగే అధికారం కమిషన్కి ఉంది. అందువల్ల ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి తీరాల్సిందే. అందువల్ల అది ఫార్మర్ చీఫ్ మినిస్టరా మరొకరు అనే సమస్య లేదు, వెళ్ళి తీరాలి. వాళ్ళు వెర్షన్ వాళ్ళు చెప్పవచ్చు. ఇప్పుడు రేపు మమ్మల్ని ఏమి పిలవలేదు, మా వివరణ ఏమి తీసుకోలేదు, మమ్మల్ని బాధ్యతలని రిపోర్ట్లో నిర్ణయించారనే మాట అనటానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మీ దగ్గర నుంచి వివరణ సమాచారం అడుగుతున్నారంటే మీకు అవకాశం ఇస్తున్నారు. మీరు చేసుకున్న నిర్ణయాలు సమర్థనీయమని మీరు అక్కడ రుజువు చేసుకోవటానికో నిర్ధారించుకోవటానికి అవకాశం అది. అవి తప్పేమీ లేదనుకుంటే సమర్థించుకోవచ్చు, ఇబ్బంది ఏముంది ఇందులో.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఇటీవల జరుగుతున్నటువంటి ప్రచారం ఈ విద్యుత్ రంగం సంబంధించినటువంటి సంస్థలే కావచ్చు, మరో పక్కన ఛత్తీస్గఢ్ ఒప్పందం సంబంధించినటువంటి విషయంలో రకరకాలైనటువంటి ఊహాగానాలకైతే కొంత క్లారిటీ వచ్చిందని అయితే అనుకోవచ్చు. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో నరసింహారెడ్డి గారి కమిషన్, ఆ కమిషన్ ముంగట ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఖచ్చితంగా ఇలా జరిగినటువంటి వాళ్ళు అడిగినటువంటి అంశాలను ఖచ్చితంగా కూలంకుషంగా చెప్పాల్సిందే అన్నటువంటి అభిప్రాయాన్ని వేణుగోపాలరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించినటువంటి విషయంలో కొంత నిధులు గోల్మాలైనటువంటి కొంత చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.